హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు జగదేవ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. సార్ టాలీవుడ్ యంగ్ హీరో రామ్ పోతినేని గారి పైన ఒక రూమర్ స్ప్రెడ్ అవుతుంది సార్ సోషల్ మీడియాలో. అంటే తొందరలో పెళ్లి చేసుకోబోతున్నాడు, నెక్స్ట్ మంత్ లోనే నిశ్చితార్థం ఉండబోతుందని చెప్పేసి ఇటువంటి వార్తలు అయితే స్ప్రెడ్ అవుతున్నాయి సార్. మరి వార్తల్లో నిజమెంత ఉంది? అంటే మామూలుగా సినిమా హీరోల పైన ఎటువంటి రూమర్స్ అనేవి రెగ్యులర్ గా సోషల్ మీడియాలో ప్రచారం అయితే అవుతూ ఉంటాయి సార్. అటువంటి వార్తగా దీన్ని చూడాలి, లేకుంటే ఈ వార్తలు నిజం ఉంది, నిజంగానే రామ్ పోతినేని గారు వివాహం చేసుకోబోతున్నారా, వివాహం చేసుకుంటే ఏ అమ్మాయి అని చెప్పేసి మీ ఒపీనియన్ సార్ వీటిపైన? రామ్ పోతినేని ఈ మధ్యన ర్యాపో అని పిలుస్తున్నారు, ఉస్తాద్ ర్యాపో. సో నాకు ఆయన సినిమాలు మీరు చాలా ఎనర్జెటిక్ గా ఉంటాయి. అసలు యాక్చువల్గా దేవదాసు సినిమా టైంకే ఆయన ఒక 100 స్టేజ్ షోస్ ఇచ్చాడంట. ఓకే. బట్ ఆ సినిమా హిట్ అయిన తర్వాత అది కూడా ఎట్లాగా 2 వీక్స్ తర్వాత హిట్ అయింది తెలుసా. అదొక డిఫరెంట్ హిట్ అనమాట. ఒకసారి రీసెంట్గా వైవిఎస్ చౌదరి గారు కూడా ఏదో ఆడియో ఫంక్షన్లో చెప్పినట్టున్నారు. ఎందుకంటే అసలు ఏముంది సినిమా రొటీనే కదా అనుకున్నారు. 2 వీక్స్ తర్వాత భలే క్లిక్ అయింది సినిమా. సాంగ్స్ కానీ చక్రి గారి మ్యూజిక్ కానీ భలే అనిపించింది. ఇలేనా మరి డిబట్ మూవీ అదే కదా. సో అప్పుడు తెలిసింది ఈయన ఎవడు అంటే ఏదో స్టేజ్ షోస్ మంచి డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ చేసే ఒక హీరో కుర్రోడు అనుకున్నారు. కానీ తర్వాత సినిమా ఇటేకి చెప్పారు, తెలిసింది జనాలందరికీ ఏంటంటే స్రవంతి రవికిషోర్ గారి తమ్ముడు కొడుకు ఈయన బ్యాక్గ్రౌండ్ ఉన్నాడు. అచ్చా పోతినేని కిషోర్ గారు రవికిషోర్ స్రవంతి మూవీస్ కాబట్టి స్రవంతి రవికిషోర్ గారు అంటే ఆయన చాలా సీనియర్ ప్రొడ్యూసర్. ఎప్పటి నుంచి నాయకుడు సినిమా మీరు టైటిల్ చూస్తే కమల్ హాసన్ నాయకుడిది, అది తమిళ్ అయినా ఈయన సమర్పణ ఈందే ఉంటుంది, స్రవంతి రవికిషోర్ సమర్పించని ఉంటుంది. సో అప్పటి నుంచి ఉంది బ్యానర్. చాలా నువ్వే కావాలని బ్లాక్ బాస్టర్లు తీసిన బ్యానర్. సో తర్వాత ఆయన దాంట్లో నేను శైలజ తీసినట్టున్నారు బ్యానర్లో. అయితే ఆయనకి మంచి ఎనర్జెటిక్ హీరో, బట్ ఎక్కడ ఏ విషయాల్లో దొరకడు. మీరు అబ్జర్వ్ చేయండి. సరదాగా ఫ్రెండ్స్తో ఒక పబ్కి వెళ్ళినట్టు కానీ, లేదో ఒక ఇష్యూకి వెళ్ళినట్టు కానీ, లేదా పలానా దగ్గర ఆయన జార్జియాలో ఉన్నాడు, దావూద్లో ఉన్నాడు, ఇట్లా ఏవో పెడతా ఉంటారు కదా. అట్లాంటివి కూడా ఎక్కడ ఈ న్యూస్ మనం చూడం. చాలా ఎప్పుడైనా ప్రమోషన్స్లో కనబడతాడే తప్ప మిగతా టైంలో ఎక్కడ ఆయన కనబడతాడు. ఈ ఒక హీరోయిన్తో ప్రేమలో ఉన్నాడు అందుకే కనిపించట్లేదు, గ్యాప్ దొరికితే షూటింగ్ గ్యాప్లో వెళ్ళిపోతుంటాడు అని అప్పట్లో రూమర్స్ వచ్చాయి. తర్వాత ఇంకో హీరోయిన్ ఏదో చేస్తున్నారు, రకరకాలుగా ఏ హీరోయిన్ చేస్తే ఆ హీరోయిన్తో అఫైర్స్ ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. కానీ అవన్నీ గాసిప్స్ అని నా ఉద్దేశం. బట్ ఇప్పుడు కూడా ఏదో ప్రముఖ వ్యాపారవేత్త కూతురుతో నిశ్చితార్థం నెక్స్ట్ మంత్ ఎప్పుడో ఉంది, సెప్టెంబర్లోనో ఆగస్టులోనో ఉంది అని వార్తలు వస్తున్నాయి. కానీ అది కూడా ఎంతవరకు వాస్తవం అని తెలియదు. పైగా పెద్ద పెద్ద వాళ్ళు ఏమంటే సడన్గా తెర మీదకి వస్తే మనకి అంతవరకు తెలియదు. మరి ఈయన పెద్ద ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉన్న పర్సన్ ఇతరు కూడా కాబట్టి అయితే అయ్యుండొచ్చు. పైగా చిన్నవాడేం కాదు, దగ్గర 37, 38 ఉంటాయేమో ఆయనకి నాకు తెలిసి. అంత ఏజ్ ఉంది కాబట్టి ఆల్రెడీ పెళ్లి ఏజ్ దాటేసినట్టే. బట్ ఇంకా మ్యారేజ్ అవ్వకపోవడం అనేది చాలా ఇలాంటి వాళ్ళని క్వశ్చన్ చేస్తే వీళ్ళు ఏమంటున్నారు, ప్రభాస్ని చూపిస్తున్నారు. ప్రభాస్ గారిని మీరు ఎందుకు చేసుకోవడం అంటే ఆయన సల్మాన్ ఖాన్ చూపిస్తున్నాడు. ఆయన మొన్న అన్స్టాపబుల్ ప్రోగ్రాంలో కూడా బాలయ్య గారు అడిగారు పెళ్లి గురించి, అడిగితే ఎవరిని అడిగినా నిన్ను చూపిస్తున్నారా మరి నీ పరిస్థితి అంటే నేను సల్మాన్ ఖాన్ గారిని చూపిస్తాను సార్ అంటున్నాడు ఆయన. సల్మాన్ ఖాన్ గారిని అడిగాం అనుకోండి మోడీ గారిని చూపిస్తారేమో. అంటే సిల్లీగా సరదాగా చెప్పుకుంటారు. బట్ చెప్పలేము. పెద్ద పెద్ద వాళ్ళు మ్యారేజ్లు అంటే మ్యారేజ్ అనేది అవసరమే, మనిషికి తోడు అవసరమే, లైఫ్లో ఒక స్థిరత్వం కుదురుకుంటుంది అనే దృక్పథంతో పెళ్లి చేసుకోవాలనుకుంటారు. బట్ పెద్ద పెద్ద వాళ్ళ విషయాల్లో చాలా పెళ్ళిళ్ళు కూడా త్వరగా ఇదైపోవడం కూడా మనం చూస్తున్నాం. దానివల్ల కూడా కొంతమంది భయపడి లేదు ఇలాగే ఉంటే బెటరు, ఫ్రీగా ఉంటే బాగుంటుంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఒక సర్వేలో తెలియదంటే పెళ్లి కాకుండా బ్రహ్మచారులుగా ఉండిపోయే వాళ్ళ సంఖ్య పెరుగుతుందంట. అంటే వాళ్ళ దగ్గరగా కొన్ని సంఘటనలు చూడడం వల్ల లేదా వాళ్ళకి ఎదురైన అనుభవాల వల్ల మేబీ అట్లా ఉండిపోయి ఉండొచ్చు. బట్ అది కరెక్ట్ కాదు. తోడు అనేది ఉండాలి మనిషికి, ఒక మనిషి తోడు ఉండాలి. ఆ తోడు కోసమని ఇప్పుడు కూడా ఒక కొత్త పుంతలు తొక్కుతుంది. ఆడ పెళ్లి చేసుకోవడం, మగ పెళ్లి చేసుకోవడం, వేరే వాళ్ళు పెళ్లి చేసుకోవడం, ఇట్లా కూడా జరుగుతున్నాయి. బట్ ఇలాంటి హీరోల మీద హీరోయిన్ మీద వచ్చే గాసిప్స్ కూడా ఎంతవరకు వాస్తవం అని తెలియదు. ఎందుకంటే రీసెంట్గా సాయి ధరమ్ తేజ్ కూడా మెహరీన్
సాయి ధరమ్ తేజ్ కూడా పెళ్లి చేసుకోబోతున్నారు, బట్ మెగా ఫ్యామిలీ కొన్ని కండిషన్స్ పెట్టింది అన్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. అది ఎంతవరకు వాస్తవం తెలియదు. తర్వాత రీతూ వర్మ, హీరోయిన్ రీతూ వర్మ కూడా మెగా కాంపౌండ్ లో సమ్ ఎక్స్ ఏదో ఒక హీరోతో చనువుగా ఉంటుంది, ఈమె కూడా ఆ మెగా కాంపౌండ్ లోకి కోడలుగా వెళ్ళబోతుందని కూడా ఏ వార్తలు వచ్చాయి. మన పెళ్లి చూపులు హీరోయిన్ రీతూ వర్మ. అది చెప్పలేము, అవి గాసిప్సా లేదంటే చనువుగా ఉంటే ఎక్కడైనా ఒక వీడియో కానీ ఒక చిన్న ఫోటో క్లిక్ దొరికితే దాని వెంటనే సోషల్ మీడియా ఎవడో రాస్తాడు. వాళ్ళు అనలేదు, వాళ్ళు చాలా జోవియల్గా ఉన్నారు. వాళ్ళు సినిమాలో యాక్ట్ చేసిన ఎలాగైతే వాళ్ళ కెమిస్ట్రీ వర్కౌట్ అవ్వడం కోసం యాక్ట్ చేసి వాళ్ళు పట్టుకోవడం, భార్యాభర్తలాగా లవర్స్ లాగా యాక్ట్ చేస్తారు, బయట కూడా వాళ్ళు అలాగే బిహేవ్ చేస్తారు క్యాజువల్గా. ఏం కాదులే, వాళ్ళు హక్ చేసుకోవడం కానీ కలుసుకోవడం కానీ క్యాజువల్గా ఉంటాయి. దానికి చూసేవాడికి ఎలాగ ఉంటుంది, వీళ్ళు బయట కూడా ఎలా ఉన్నారంటే వీళ్ళు నిజంగా పెళ్లి చేసుకుంటున్నారేమో, వీళ్ళిద్దరి మీద అఫైర్ ఉందేమో అని అనుకుంటుంటారు. బట్ అది వాళ్ళు చాలా లైట్ తీసుకుంటారు. వాళ్ళు ఇది కూడా ఒక సినిమాలో యాక్ట్ చేసింది కూడా నిజం కాదు, ఇది కూడా నిజం కాదు, జస్ట్ గట్ ఫ్రెండ్లీగా ఉంటారు. సో ఆ మూమెంట్ బట్టి ఎవడో చూసి వెంటనే రాసేస్తూ ఉంటాడు. కాబట్టి అలా వచ్చిన రూమర్ అయితే అయ్యుండొచ్చు. బట్ ఒకవేళ ఉస్తాద్ ర్యాపో కానీ ఎంగేజ్మెంట్ ఫిక్స్ అయ్యేలాగా ఉంటే ఖచ్చితంగా అది న్యూసే. ఖచ్చితంగా నెక్స్ట్ డే ప్రతి మెయిన్ పేపర్లో కూడా వస్తుంది, ఒక ఇంటివాడు కాబోతున్న ర్యాపో అని ఇస్తారు. అలాగానైతే వస్తుంది. బట్ ఇవి థియేటర్లు ఎక్కే వరకు ఎంతవరకు వాస్తవం అనేది మనం చెప్పలేం. చాలా లిటిగేషన్స్ ఉంటాయి, ఇందులో కూడా చాలా ఇష్యూస్ ఉంటాయి. నిజమా అబద్ధమా రోమరా, ఇవాళ రేపు ఎలా అయిపోయిందంటే సోషల్ మీడియాలో చూసాను, మన రామ్ పోతినేనికి ఏదో వివాహం మ్యారేజ్ సెట్ అయిందట కదా అని వెంటనే వాడు అయిందట కదా అంటాడు. అంటే అక్కడే డౌట్ ఉంది వాడికి, సోషల్ మీడియాలో వచ్చేది ఎంతవరకు వాస్తవం అనేది వాడికే క్లారిటీ. కాకపోతే కొన్ని నిజం ఉంది. ఎవరైతే అబద్ధ ప్రచారాలు ఊరికే థంబ్నెయిల్స్తో మ్యాజిక్ చేస్తున్నారో అటువంటి వీడియోస్ చూడడం వల్ల ఇటువంటివి కొద్దిగా నమ్మశక్యంగా ఉండట్లేదని నా అభిప్రాయం. బట్ ఒక ఇంటివాడైతే మంచిదేగా, ఇంటివాడయ్యాక మళ్ళీ మంచి వరుసగా హిట్స్ వస్తాయి. మధ్యన 2 డిజాస్టర్లు అయ్యేసరికి మళ్ళీ ఇస్మార్ట్ శంకర్తో మంచి ఊపందుకున్నారు, మళ్ళీ డబుల్ ఇస్మార్ట్తో మళ్ళీ పట్టాలెక్కితే మంచి క్రేజ్ ఫామ్ వస్తే ఎవరికైనా హిట్ కావాలని కోరుకుంటారు కదా. చూద్దాం, అదే ఎంగేజ్మెంట్ అయితే అందరికీ తెలుస్తుంది కదా. నెక్స్ట్ ప్రాజెక్ట్కి ఇట్లాంటి చిన్న మచ్చ కూడా లేకుండా చేయాలి అనే తపన అధికార పక్షంలో వాళ్ళకి వస్తుంది, ఒక అటెన్షన్ ఏర్పడుతుంది కదా. సో అందుకు ప్రతిపక్షం అనేది ఉండాలి. ఊరికే ప్రతిపక్షం కూడా మాట్లాడితే వాకౌట్లు, మేము బయటికి వెళ్తున్నాం ఇవన్నీ అంటే అయ్యే పని కాదు. ఒకవేళ ప్రతిపక్షం ఇచ్చినా అయ్యన పాత్రుడు గారు స్పీకర్గా ఉన్నారు కాబట్టి ఈయనకి మాట్లాడడానికి ఎంతవరకు ఛాన్స్ ఇస్తారనేది ఒక క్వశ్చన్. ఒకవేళ ఈయన లోపలికి వచ్చి మాకు అవమానంగా ఉంది, మాకు మాట్లాడడానికి ఛాన్స్ ఇవ్వట్లేదు, మాట్లాడితే వాకౌట్ చేశారనుకోండి, మళ్ళీ వీళ్ళు కోర్టుకి ఇంకో పిటిషన్ వేస్తారు. ఏ కోర్టును అయితే ఆశ్రయించి ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని అడిగారో వాళ్ళే సభకి ఎన్నిసార్లు హాజరయ్యారు చూడండి, సభ నుంచి ఎన్నిసార్లు వాకౌట్ అయ్యారు చూడండి. ఇదే పద్ధతి అని చెప్పి కోర్టుకి అప్రోచ్ అయ్యారనుకోండి, మళ్ళీ కోర్టు కూడా